నాగర్ కర్నూలు జిల్లా సోమశిల్లో కృష్ణానదిపై నిర్మిస్తున్న సిద్ధేశ్వరం తీగల వంతెనను ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, బీజేపీ నాయకులు పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం కల్వకుర్తి నుండి నంద్యాల వరకు జాతీయ రహదారి నిర్మాణం చేపట్టింది. ఈ తీగల వంతెనకు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు కానుందని ఎంపీ ఈటెల చెప్పారు. కృష్ణానదిపై 170 కిలోమీటర్ల పరిధిలో 2 రాష్ట్రాల్లో వంతెన లేకపోవడంతో 167 జాతీయ రహదారిపై తీగల వంతెన నిర్మాణం చేపట్టినట్టు ఈటెల చెప్పారు. ఈ వంతెన కారణంగా తిరుపతికి వెళ్లే తెలంగాణ ప్రజలకు దూరం తగ్గుతుందని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మట్టి రోడ్లు, కంకర రోడ్లు తప్ప డాంబర్ రోడ్లు దిక్కు లేవు. జిల్లాలను కలిపే రోడ్లు కానీ, రాష్ట్రాలను కలిపే రోడ్లు కానీ డబుల్ రోడ్డు తప్ప అంతకంటే పెద్ద రోడ్లు లేవు. ఆ రోడ్లు కూడా గతుకులు 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్ల స్పీడ్ ఉండేవి. మొట్టమొదటిసారిగా వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత గాంధీ గారు కళ్ళకన్నా గ్రామ స్వరాజ్యం ఎక్కడ పోయింది? ఇప్పటికీ ఈ కాలంలో రోడ్డు సౌకర్యం నోచుకోలేకపోయింది గ్రామీణ ప్రాంతం అని చెప్పి గ్రామాలకు రోడ్లు అందించాలని చెప్పి PMGSY ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మొట్టమొదటిసారిగా డాంబర్ రోడ్లు అందించిన చరిత్ర వాజ్పేయి గారిది, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, ఆనాడు సంకీర్ణ ప్రభుత్వాన్ని. అదేవిధంగా ప్రపంచమంతా వేగంగా పరిగెత్తుతూ ఉంటే నత్తనడక నడుస్తూ ఉంది భారత్. దాన్ని కూడా కొంచెం మార్చాలని చెప్పి భారతమాల పేరిట నేషనల్ హైవేస్కి శ్రీకారం చుట్టినటువంటి ప్రభుత్వం కూడా వాజ్పేయి గారి ప్రభుత్వమే. 2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచంలో ఏ టెక్నాలజీ, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏ వేగం ఇవాళ వాళ్ళు ముందుకు పోతుందో అదే వేగంలో మనం కూడా ముందుకు పోవాలని చెప్పి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 9.